సో, నీ పెయిన్ అనేది వయసు రీత్యా వచ్చిన అరుగుదల ఉండొచ్చు. హ్మ్. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో 60+ ఉన్న వాళ్ళకి మాత్రం నీ జాయింట్ డీజనరేటివ్ కండిషన్స్. ఓకే. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో చేంజెస్ సాధారణంగా వస్తూనే ఉంటాయి. ముడతలు పడడం, హ్మ్. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం. ఓకే. సో, ఇలాంటి చేంజెస్ మోకాళ్ళ జాయింట్‌లో కూడా అవుతూనే ఉంటుంది. సో, జాయింట్‌లో కార్టిలేజ్ అనే గుజ్జు పదార్థం ఉంటుంది. అది అరుగుదల అయ్యి 2 మోకాళ్ళ దగ్గరకొచ్చి రబ్ అయినప్పుడు వచ్చే పెయినే మాత్రం నీ జాయింట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఓకే. సో, ఇది వయసొచ్చిన వాళ్ళకి చాలా ఎక్కువగానే చూస్తూనే ఉంటాం. ఇంట్లో చాలామంది అవును. మోకాళ్ళ నొప్పితో సఫర్ అవుతూనే ఉంటారు. సో, వీళ్ళకి చాలా విధమైన ప్రికాషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ప్రికాషన్స్ ఎలాగా అంటే వాళ్ళు డైలీ చేసుకునే ఎక్సర్సైజెస్, హ్మ్. నీ జాయింట్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, మోకాలు చుట్టూ ఉండే మజిల్స్ గానీ, లిగమెంట్స్ అవి స్ట్రెంథెనింగ్ చేసుకుంటే జాయింట్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. సో, ఓకే. జాయింట్ డీజనరేషన్ ఆర్ అరుగుదలని డిలే చేస్తుంది. అట్లాగే జాయింట్‌లో ఉన్న కాంట్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటాం. అంటే కార్టిలేజ్ అరిగిపోయిన కార్టిలేజ్‌ని మళ్ళీ హీలింగ్ చేసుకునే మెకానిజం ఉండే మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. లైక్ కొల్లాజెన్ అని చెప్పి, కాండ్రాయిటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే జాయింట్‌ని అరుగుదలని ప్రివెంట్ చేస్తాయి. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే వెయిట్ రిడక్షన్. ఓకే. అట్‌లీస్ట్ 5-10 కేజెస్ తగ్గితే ఓకే. వెయిట్ వల్ల కూడా మనకు నీ పెయిన్ వస్తుందా? యాహ్! డెఫినైట్‌లీ. ఓకే. ఎంత వెయిట్ ఉంటే అంత ఫాస్ట్‌గా జాయింట్ అరుగుతుంది. సో, ఓకే. వెయిట్ తగ్గడం అనేది అట్‌లీస్ట్ 5-10 కేజీస్ మనం వెయిట్ తగ్గుతామనుకోండి హ్మ్. 50% పెయిన్ తగ్గిపోతుంది.